నమస్తే. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో సభ పెట్టబోతున్నారు. ఇక్కడ మీకేం పని, ఆంధ్ర రాష్ట్రాన్ని చూసుకోవచ్చు కదా, ఇక్కడ ఏం పని అని రాజకీయ నాయకులు, కొంతమంది జర్నలిస్టులు అనే ముసుగులో ఉన్న వాళ్ళు కూడా అంటున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటారు, ఎందుకు ఆపుతున్నారు ఆయన ప్రయత్నాన్ని? కొంతమంది ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర జనాభా 3 కోట్ల పై, కేవలం దాంట్లో ఒక 150 మంది కూడా లేరు ఇలా ఈ యొక్క ప్రయత్నంలో ఆపాలని. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పెడుతున్నారు సభ అనేది, సాధకులు అంటే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులుగా జాయిన్ చేసిన వాళ్ళ గురించి ఇదొక మీటింగ్, అర్థమైంది. ఆ సభ జరుగుతుంది. ముఖ్యంగా రానివ్వను, అడుగు పెట్టనివ్వము అంటాకి కారణాలు ఏంటి? ఎందుకంటే ఆయన తెలంగాణని కానీ తెలంగాణ ప్రజలను కానీ ఈ మన ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టారు కదా, చెప్పులతో కొట్టారు వాళ్ళని కానీ ఆయన ఏమన్నా అన్నాడా? ప్రూఫ్ ఉందా? జగన్ ని అరెస్ట్ చేయమని పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు అమిత్ షాతో అన్నట్టుగా ప్రూఫ్ ఏమన్నా ఉంది? ఇలాగ పుకార్లు లేపి మనం మేధావులమని, జర్నలిస్టుమని, తెలంగాణ తల్లి మీద ఎందుకు మాట్లాడితే తెలంగాణ తల్లిని వాడుకుంటున్నారు మీరు. దయచేసి మీ వ్యక్తిగత స్వార్థాల కోసం వాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా తప్పు చేశాడా? మన తెలంగాణ 2 రాష్ట్రాలు కలిసి ఉండాలని కోరుకున్నారు. దాని గురించి ఆయన బాధపడ్డాడు, ఇడిపోయింది. ఎందుకంటే కుటుంబం కలిసి ఉంటే బలం, విడిపోతే బలం ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఆపాలి గీపాలి, కొట్లాట్ల పీకులాట్ల కాదు ఇవి, అర్థమైందా? ఏంది ఆపేది? మీ స్వార్థాలు. ఆడెవడో భూమి కబ్జా అన్నాడు, భూమి కబ్జా కాదు, దానికి ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని చూపించారు. చెప్పులతో కొట్టింది ప్రెస్ క్లబ్ లో. ఆమె కూడా అన్నా నాకు తెలియదు, ఇట్లా మాట్లాడమంటే మాట్లాడాను, ఇట్లా వచ్చాను అని చెప్పుకుంది. ఆమె కూడా ఆమె భర్తని టార్చర్ చేస్తే తట్టుకోలేక అతను చనిపోయాడు. చనిపోతే ఆ భర్త ఎక్కడ పనిచేస్తాడు? మళ్ళీ ఆయన మీద కేసు పెట్టి కొట్లాడితే ఆయన కూడా కొన్ని పైసలు ఇచ్చాడు. అట్లాగే మళ్ళీ మీ తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోయాడంటే తెలంగాణ సమర యోధుల కారణంగా ఆమెకి అలా కొన్ని పైసలు వచ్చినాయి. అవన్నీ ఒప్పుకుంది. ఆ ఊర్లో కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. నిజాన్ని తెలుసుకోవాలి, నిజాలు మాట్లాడండి, అబద్ధాలు కాదు. ఇది రాజకీయ కుట్ర. మెయిన్ ఏంటంటే ఇది 2 రాష్ట్రాల్లో రాజకీయ కుట్ర. రాబోతున్న ఎలక్షన్ల కోసం, రాబోతున్న కార్పొరేటర్ ఎలక్షన్ల కోసం ఇవన్నీ రాజకీయ కుట్ర. రాజకీయ దుర్మార్గులకు చెప్తున్నా నేను, మీ అవసరాల కోసం ఒక మంచి వ్యక్తిని బ్లేమ్ చేయొద్దు. ఒక మంచి వ్యక్తిని రాజకీయాల్లో తొక్కేయాలని చూస్తున్నాం. ధర్మం కోసం, నీతి కోసం, నిజాయితీ కోసం, పేద ప్రజల కోసం పోరాడుతున్నాడు అహర్నిశలు పవన్ కళ్యాణ్. ఆ విషయం మీకు తెలుసు, అర్థమైందా? బంగ్లాదేశ్ లో ఊస కోతలు కొడుతున్నప్పుడు ఒకడు మాట్లాడడం, కలకత్తా బెంగాల్లో మొన్నటి వరకు మన వాళ్ళని నరికి చంపుతున్నప్పుడు ఎవడో మాట్లాడలా, పహల్గా గురించి ఎవడో మాట్లాడలా. 15 నిమిషాల్లో హిందువుల్ని చంపేస్తాను, భారతీయుల్ని చంపేస్తాను పోలీసులు తప్పుకుంటే వాడి గురించి ఏం మాట్లాడలా మీరు, అర్థమైందా? పాకిస్తాన్ జెండాలు ఇండియాలో ఎగురుతుంటే ఎవడో మాట్లాడడం మీరు, హిందువులు చంపేస్తుంటే ఎవడో మాట్లాడడం, హిందూ దేశాన్ని విమర్శిస్తే ఎవడో మాట్లాడడం మీరు. పవన్ కళ్యాణ్ నిన్నేమన్నాడా? ఏమన్నా? ఎప్పుడు అన్ని కులాలు కలిసి ఉండాలి, అన్ని మతాలు కలిసి ఉండాలి, భారతీయులందరూ ఐకమత్యంగా ఉండాలని చెప్తాడు ఎప్పుడు, అర్థమైందా? ఏ కులాన్నైనా విమర్శించాడా? ఏ మతాన్నైనా విమర్శించాడా? కేవలం మీరు మీ రాజకీయ స్వార్థాల కోసం ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో రెచ్చగొడతాం, వాడికి అంత మనీ ఇవ్వటం, అలా ఉపయోగించుకున్నారు తప్ప. నిజం చెప్పండి, మీ గుళ్ళ మీద, మీ కుటుంబీకుల మీద, మీ అమ్మ నాన్న అక్క చెల్లి మీ ఫ్యామిలీ ఎవరుంటారో వాళ్ళ మీద ప్రామిస్ చేసి ముందుకు రండి. నిజం చెప్పండి, పవన్ కళ్యాణ్ ఏమైనా తప్పు చేశాడా? ఒకవేళ తప్పు చేస్తే తెలంగాణ వాళ్ళ మీద ఏం చేయలేదు. ఒకవేళ అది తప్పు అయితే అది ఆంధ్రావాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఇదవుతారు. ఇక్కడేంటి అసలు? నాగేశ్వరరావు గారు, నువ్వు ఒక ప్రొఫెసర్ అన్నావు, నువ్వు ఒక పెద్ద మేధావి అన్నారు, విశ్లేషకుడు అన్నారు, నువ్వు లెఫ్ట్ భావాలు గలవాడు అన్నావు. ఆ టీవీలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు రియల్ గా కొంతమంది నువ్వు మెచ్చుకుంటారు, కానీ నాకు నచ్చదు. ఎందుకంటే ఆలోచించుకుంటూ చక్కగా ఎవరిని ఒప్పించుకోకుండా ఇట్లా మాట్లాడుతుంటావు. అది కాదు, ఉన్న నిజాలను బయట పెట్టండి ప్లీజ్. ఇప్పుడైనా ఇంకా టైం వేస్ట్ చేయకు. ఈ ఎదవ రాజకీయ రౌడీ విజయాలు, గుండె విజయాలు ఇట్లాంటి చేయకు. పబ్లిక్ నిజం చెప్పు ప్లీజ్. అంటే రీసెంట్ గా పొంగులేటి గారు కావచ్చు, కవిత గారు కూడా ఆయన పెట్టే సభ గురించి మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. అంటే నెక్స్ట్ ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు సీఎం గా ఇక్కడ ఏమన్నా పోటీ చేసి గెలుస్తారేమన్నా అపోహ ఏమన్నా ఉందా? భయంగానే ఏమన్నా క్రియేట్ అయిందా? నెక్స్ట్ ఆయన ఇక్కడ పోటీ చేసి గెలుస్తాడు అవన్నీ పక్కన పెడదామమ్మా. కానీ ఏంటంటే వీళ్ళు చేసేది కరెక్ట్ కాదు. అసలు సబ్జెక్ట్ వేరే, అసలు విషయం వేరే. ఇప్పుడు నాగేశ్వరరావు గారు పొగ పెట్టాడు, అది ఆవిరైపోయింది, ఇక్కడ నిప్పు రాజుకుంటుంది, అర్థమైందా?
ఆయన పోటీ చేస్తాడు పోటీ చేయడు అనేది పక్కన పెట్టాలి. అక్క కవితక్క ఆయన ఏం పోటీ చేయడు, అర్థమైందా? మీరు లేనిపోయి చేయొద్దు. మీరు కూడా ఏదైనా విషయం ఉంటే ఆయనతో ఫైట్ చేయండి, రాజకీయంగా ఫైట్ చేయండి, తెలంగాణ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అలా ఫైట్ చేయండి. అట్లాగానే ఈ పొంగులేటి ప్రభాకర్ గారు ఏవేవో అంటున్నాడు. అన్న మేము జనసేన కార్యకర్తలు, ఎందుకంటే మాకు భయం తెలియదు. ఎందుకంటే ఎవరికో బీర్లకి బిర్యానీలకి బ్రాందీలకి అమ్ముడిపోయే టైప్ కాదు. మేము మా ఖర్చులతో పెట్టుకుంటాం. ఇవాళ కూడా రేపు మీటింగ్ అంటే అది మేమే మా ఖర్చులతో పెట్టుకుంటున్న మీటింగ్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అంత నిజాయితీగా ఉంటాం మేము. పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇదిగా ఉంటాడో అంత నిజాయితీగా మేము కూడా ఉంటాము. అన్న నువ్వు ఉట్టునే ఏవేవో విమర్శిస్తున్నావు. ఇక్కడ లోకల్ గా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, నా పిల్లల మీద ఒకటే చెప్తున్నా, నేను జనసేన వాదిని, బీజేపీ వాదిని. అయినా సరే నవీన్ యాదవ్ మీద ఉన్న నమ్మకంతో, నవీన్ యాదవ్ మీద ప్రేమతో కాంగ్రెస్ ఓట్లేసాం. మేము కాంగ్రెస్ కి ఓట్లేసాం. ఇంకొకటి, ఎన్టీఆర్ విగ్రహం ఇక్కడ కట్టారంటున్నారు. బిఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ కొడుకు పేరు ఏంటి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొడుకు పేరేంటి? కల్వకుంట్ల తారక రామారావు, అంటే నందమూరి తారక రామారావు పేరుని వాళ్ళ కొడుకు పెట్టుకున్నారు. ఆ విగ్రహం తీసేది ఏంటి? ఒకప్పుడు మనందరం కలిసి ఉండలేదా? మనం తెలుగు వాళ్ళం కదా? పాకిస్తాన్తో కొట్లాడండి, పాకిస్తాన్ మందే తీసుకురండి, బంగ్లాదేశ్ మందే తీసుకురండి, ఇరాన్ మందే కొట్లాడడం తీసుకురండి. ఇవి లేవు మీకు, ఇవి లేవు. కానీ ఇక్కడ ఏమి అన్నోని ఉట్టి పుణ్యానికి నోరు పెట్టుకుని తెల్లాలేగితే చెప్పులని అవని ఇవని. ఇంకొకటి, తెలంగాణ అక్కలకి అన్నలకి తమ్ముళ్ళకి అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున పవన్ కళ్యాణ్ గారి తరపు నుండి, పవన్ కళ్యాణ్ గారు చేసింది మంచి, ఆయన ఇలా విమర్శించడం కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదని కూడా చాలా మంది ఖండిస్తున్నారు ఈ విషయాల్ని. వాళ్ళందరికీ చేతులెత్తి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మంచి వాళ్ళకి సహకరించండి. ఇది హిందూ దేశం. ఎందుకంటే ఆయన సనాతన ధర్మం కోసం కొట్లాడతాడని, హిందూయిజం కొట్లాడతాడని ఇట్లా ఇది టార్గెట్ చేసి ఆయన బ్లేమ్ చేసేయాలి. బ్లేమ్ చేస్తే ఇక్కడ మనకి అడ్డు ఉండదు అనే టైపులో కొన్ని పార్టీలు, కొన్ని మంది ఇప్పుడు లెఫ్ట్ భావాలంటారు. లెఫ్ట్ భావాలు ఏంటది? లెఫ్ట్ అంటే ఏంటి? ఒకప్పుడు నేను కూడా నక్సలిజంలోకి వెళ్ళాలని చూశాను, కరెక్ట్ కాదనిపించింది, కమ్యూనిస్టులో తిరిగాను. ఇప్పుడు కూడా వాళ్ళల్లో నాకు మెంబర్షిప్లు ఉన్నాయి, అర్థమైంది. ఆ భావాలు పోయి అవి చచ్చిపోయినాయి, అర్థమైందా? నిజాయితీగా కొట్లాడి మీరు కావాలంటే ఎవడైనా సరే. ఉట్టు పుణ్యానికి ఆయన ఎందుకు? అక్కడ గొడవలు అయితే పవన్ కళ్యాణ్, తుంబు వస్తే పవన్ కళ్యాణ్, దగ్గు వస్తే పవన్ కళ్యాణ్. ఇవేనా? అంటే ఒక్కని బతకని మీరు మంచిగా నిజాయితీ, ఆయన డబ్బులే కదా, ఆయన సొంత డబ్బులే ప్రజలకు ధర్మం చేస్తున్నాడు. రాజకీయంగా ఫండ్స్ తెచ్చి వాళ్ళ ఏపీలో రోడ్లు ఏనాడు అడవి ప్రాంతాలకు రోడ్లు లేవు, అర్థమైన నీళ్లు లేవు, కరెంటు లేవు, ఏం లేవు. ఇవాళ గోదావరి పుష్కరాలంటే గోదావరి నదిని ఎంత శుభ్రం చేపిస్తున్నాడు తెలుసా దగ్గరుండి. ఎవడ చేస్తాడు? చూసారా ఎవరన్నా? అట్లా చేసే నాయకుడిని ఎవడన్నా దగ్గరుండి చూసారా? ప్రపంచ అవార్డులు తీసుకున్నాడు, భారతదేశ అవార్డులు తీసుకున్నాడు. ఎందుకు? ఆయనకు ఆరోగ్యం బాగోపోయినా అంత కష్టపడుతుంటే మీ రాజకీయాల కోసం, మీ రాజకీయ స్వార్థాల కోసం లక్షలు కోట్లు కంపెనీలు ప్రజల సొమ్ము దోసుకుని ఎక్కడ గోడౌన్లో దాచుకుందామనా? మారండి. అట్లాంటి మంచి మనిషి జోలికి మాత్రం రాకండి, అర్థమైందా? మీరు శాపగ్రస్తులై పాపగ్రస్తులై చాలా సర్వనాశనం అయిపోతాయి మీ కుటుంబాలు.